హాయ్ హలో ఇప్పుడు నేను చేసేది మసాలా పూరి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి దంచి పేస్ట్‌లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. వీలైనంత మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పేస్ట్‌ని మనము 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని దాంట్లో వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కారం, ఉప్పు, అలాగే ఉడకపెట్టిన బంగాళదుంపలు ఒక 3 తీసుకున్నాను నేను. తీసుకొని సుమారుగా తీసుకోవచ్చు. తీసుకొని మనం గోధుమ పిండిలో మంచిగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో మనకి కావలసినంత నీరు కలుపుకొని మనము చపాతీ పిండి చేసుకున్నట్టుగా చేసుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి పూరీలు కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవడం వలన చాలా స్మూత్‌గా వస్తాయి. అలాగే ఈ పిండి తీసుకొని మనము ఒక 1 అవర్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత మనం పూరీలు చేసుకోవచ్చు. అలాగే ఒక గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలాగే వేగిన తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపి వేసుకోవాలి. దాంట్లోనే ఒక కప్పుడు పాలు, అంటే ఇది టమాటా పాలు కలిపిన కూర. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మూత పెట్టి మనం పక్కన పెట్టుకోవాలి. అది అవుతూ ఉంటుంది. అలాగే మనము 1 అవర్ అయిన తర్వాత తీసుకున్న పిండి తీసుకొని ఇలా పూరీలు తయారు చేసుకోవాలి. రెగ్యులర్గా చేసే పూరీలు కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకోవడం వలన మనము ఎప్పుడు ఒకటే టేస్ట్ తిన్న ఫీల్ రాకుండా మనం కొంచెం కొత్త టేస్ట్ చూసినట్టు అవుతుంది. అయితే ఇది నేను ఓన్గా చేశాను. నేను ఏది ఇలాంటి టేస్ట్ చేసి చేయటం కాదు. నేను ఓన్ రెసిపీ ఇది నాది. మీరందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి ఈ పూరీలు. మీరు కూడాను సండే అలాంటప్పుడు ఎప్పుడన్నా సరే ఇలాగా చేసుకోవాలనిపిస్తే ఇలా చేసుకొని తినచ్చు. స్పెషల్‌గా గెస్టులు వచ్చినప్పుడైతే ఇంకా బాగుంటుంది. వాళ్ళకి చేసి పెడితే కొత్త టేస్ట్ చేసిన ఫీల్ వస్తుంది. దీనికి ఈ టమాటా పాలు కలిపిన కర్రీ, ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంది. నేను టేస్ట్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.